మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం కారణంగానే ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో హాస్పిటల్కి పరుగులు తీశారు. నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బూర్గంపాడు మండలం మొండికుంట భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద ప్రమాదం అయితే జరిగింది. పాల్వంచ ప్రముఖ కళాశాల కేఎల్ఆర్ కాలేజ్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని వస్తున్న క్రమంలో మొండికుంట అటవీ ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 60 మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఒక విద్యార్థిని అందులో ఇరుక్కుపోగా మిగిలిన విద్యార్థులకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు స్థానికులు అక్కడికి చేరుకుని గాయాల పాలైన విద్యార్థులను భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. సో మనం విజువల్స్ లో చూడొచ్చు యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగింది అనేది. బస్సు మొత్తం అదుపు తప్పి పల్టీ కొట్టి పడిపోయిన ఘటన మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. పిల్లలు తెచ్చుకున్న బాక్సులు కానీ బ్యాగులు కానీ ఎక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అటవీ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం కారణంగానే ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో రక్తం ఓడుతున్న శరీరాలు, భయంతో వణికిపోతున్న విద్యార్థులను చూసి ప్రత్యక్ష సాక్షులు కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఆ దారిలో వెళ్తున్న ప్రయాణికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అత్యవసర వాహనాలలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో హాస్పిటల్కి పరుగులు తీశారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. విద్యా సంస్థల బస్సులు వరుసగా ప్రమాదాలకు గురి కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ఘటనలో తీవ్ర గాయాల పాలైన విద్యార్థులని భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. మరి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనతో పాటు గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ రాజశేఖర రెడ్డి, ఏరియా హాస్పిటల్ భద్రాచలం ఆరంభంగా పనిచేస్తున్నాను. ఈ రోజు సుమారు 8:30 to 9 ప్రాంతంలో ఉదయం మొండికుంట దగ్గరలో ఒక బస్సు బోల్తా పడిన దాంట్లో సుమారు ఒక 32 మంది క్షతగాత్రులు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి రావడం జరిగింది. అందులో ఒక పేషెంట్ కి కొంచెం క్రిటికల్ గా ఉండటం వల్ల ఆమెకి సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్ ఉందనే కారణంగా ఆమెను వేరే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా ఒక 3-4 పేషెంట్స్ కి ఫ్రాక్చర్స్, కొంతమందికి ఒకరికి కాలు ఫ్రాక్చర్, ఒకరికి చేతి ఫ్రాక్చర్స్ ఉండటం, కానీ వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. మిగతా 3-4 తప్ప మిగతా రిమైనింగ్ ఒక 25-26 మంది మొత్తం స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ వాళ్ళందరితో కలుపుకొని కూడా వాళ్ళు చిన్న ఫ్రాక్చర్స్ తోటి బయటపడటం జరిగింది. మేజర్ ఇంజురీస్ అయితే ఏం లేవు. మిగతా పేషెంట్స్ అందరినీ కూడా మన హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచాము. ఎవరెవరికైతే చిన్న గాయాలు జరిగినా వాళ్ళందరికీ ఎక్స్రేలు, ఇతర టెస్టులన్నీ చేసి అబ్జర్వేషన్ లో ఉంచి ఒక 5-6 గంటల తర్వాత మంచిగా ఉన్న వాళ్ళని డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నాము. కొండలో వచ్చేసి ఆ కాలంలో పడేసిండు. దాంట్లో వచ్చేసి చాలా మంది చిల్డ్రన్స్ రెడీ వచ్చారు. ఎట్లా పడేసిండు కాదు, ఎట్లా పడేసిండు అంటే స్టీరింగ్ తిరగలేదు. ఎందుకు బాబా ఇట్లా చేసినావు అంటే ఆఖరికి మెల్లగానే వస్తున్నాడు. ఎందుకు ఇట్లా పడేసినావు అంటే డైరెక్ట్ ఏం చెప్పట్లేదు, బయటకు వచ్చి నవ్వుతున్నాం. వల్ల ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇట్లా జరిగింది, నాకు మొత్తం సోది చెప్తారు. అదే దాదాపు అయితే ఒక అన్నం తలకాయ డ్రైవర్ నిర్లక్ష్యం
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే. మొత్తం డ్రైవర్ వల్లే. ఆయన ఫాల్ట్ ఒక అన్నదైతే ఇక్కడ మొత్తం నెట్ ప్లేట్ అయింది. సీరియస్ అయింది, చాలా మంది 3-4 సీరియస్ ఉన్నారు.